ఈ ఎంసెట్ అండ్ టీఎస్ ఎంసెట్ సంబంధించి ఈ యొక్క వీడియోలో మనం చీట్ కోడ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఈ యొక్క వీడియో కేవలం ఎప్పటివరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనే వాళ్ళకి మాత్రమేనండి. సో ఇది టాపర్స్కి అయితే కాదు, అందరూ కూడా గమనించండి. సో మీకు ఒక బిట్ మీద అప్లై చేసి చెప్తున్నాను. సో ఇది ప్రీవియస్ పేపర్ అనమాట. ఓకే, సో 19th May షిఫ్ట్ 1 పేపర్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి క్వశ్చన్తో సంబంధం లేదండి, కేవలం ఆప్షన్స్ మాత్రం తెలిస్తే చాలు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క 4 ఆప్షన్స్లో మనకి మ్యాక్సిమం 100కి 90% ఆఫ్ ఛాన్సెస్ సిమిలర్గా ఉన్నవి అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఇది సిమిలర్గా ఉంది అండ్ ఇది సిమిలర్గా ఉన్నాయి, కాబట్టి ఈ రెండింటిలోనే ఆన్సర్ అనేది మనకు ఉంటుంది. ఇకపోతే మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది, కాబట్టి ఈ రెండింటిలో మ్యాక్సిమం థర్డ్దే ఆన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ థర్డ్దే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మనకి క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి క్వశ్చన్ అయితే స్కిప్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే అన్నింట్లో కూడా ఇన్ఫైనిటీ కామన్గా ఉంది. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిమిలర్గా ఈ 2 ఉన్నాయి, అంతేనా? సో 1, అండ్ -∞, 1. సో ఈ 2 కూడా బాగా సిమిలర్గా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే పైన ఉన్న దానికి దీంతో రిలేషన్ ఉంది కాబట్టి మ్యాథ్స్ ఇది అవ్వడానికే ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే ఆన్సర్ అయింది. అదేవిధంగా మీరు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి మొత్తం 4 డిజిట్స్ ఇచ్చారు, 0, 1, 2, 3. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి మ్యాక్సిమం 50% ఆఫ్ కేసెస్లో లోయెస్ట్ నెంబరు అండ్ 50% ఆఫ్ ఛాన్సెస్లో హైయెస్ట్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. అది మీ యొక్క లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అయితే హైయెస్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది, బట్ కొన్ని కేసెస్లో మాత్రం లోయెస్ట్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అయింది. సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన క్వశ్చన్తో సంబంధం లేదు కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 2 ఒకలాగా ఉన్నాయి అండ్ ఈ 2 కూడా ఒకలాగా ఉన్నాయి, అంతేనా? సో మ్యాక్సిమం ఆల్ ఆర్ పాజిటివ్, బీ పాజిటివ్ అనే దాని ప్రకారం సో మనకి ఏదైతే పాజిటివ్ ఉంటుందో అదే మ్యాక్సిమం 100కి 80% ఆఫ్ ఛాన్సెస్ ఆన్సర్ అవడానికి ఉంది. ఓకే, సో కాబట్టి మనకి ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎలా అబ్జర్వ్ చేయాలి? సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఏదైతే ఉందో ఇది మీ యొక్క లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మనం పర్టికులర్గా ఇదే ఆన్సర్ అవుతుంది అని చెప్పలేము. ఓకేనా? సో ఈ రెండిట్లోనే మ్యాక్సిమం ఆన్సర్ అవ్వచ్చు. అది ఏదవుతుంది అనేది అది మీ యొక్క లక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటికి మనం ఎటువంటి చీట్ కోడ్స్ కూడా చెప్పలేము. ఓకే, అదేవిధంగా మీరు ఇంకొక బిట్ చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదండి. ఈ 4 ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి మనకి మ్యాక్సిమం ఈ రెండిట్లోనే ఏదో ఒక దాంట్లో ఆన్సర్ అనేది ఉంటుంది. ఎందుకు సిమిలర్గా ఉన్నది ఆన్సర్ అవుతుంది అంటే సో మీరు సమ్ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది మ్యాక్సిమం ఇదేనా రావచ్చు అండ్ ఇదేనా రావచ్చు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం పేపర్ సెట్ చేసేవాళ్ళు సిమిలర్గా ఉన్న ఆప్షన్సే ఇస్తారు. కాబట్టి ఆ సిమిలర్గా ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే కొంచెం హైయెస్ట్ పవర్గా ఉంటుంది అని అనుకుంటారో అదే మనకి మ్యాక్సిమం ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ అనేది హైయెస్ట్ పవర్ కనుక ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమం 90% ఆఫ్ ఛాన్సెస్లో థర్డ్ ఆన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే బాగా ఈ 2 కూడా బాగా సిమిలర్గా ఉన్నాయి. ఓకే, సో మీకు ఏం చెప్పాను? సో మీకు సిమిలర్గా ఉన్న దాంట్లో ఆ యొక్క రెండిట్లో ఇంకా వేరే ఆప్షన్కి దానికి రిలేషన్ కనుక ఉంటే మ్యాక్సిమం అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. ఓకే, సో మనకి చూస్తే మీరు మనకి ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ రెండిట్లో దేనికొక దానికి రిలేషన్ అనేది ఉండాలని చెప్పాను. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి మధ్య బాగా రిలేషన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ అని తెలుసు, బట్ ఏది అని డౌట్ రావచ్చు. అలాంటప్పుడు సో ఆ 2 ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో దానికి రిలేషన్ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3ω ఉంది, 3ω ఉంది, బట్ ఇక్కడ 3ω లేదు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
బాగా రిలేషన్ అనేది దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఇదే 100కి 85% ఛాన్సెస్లో ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మీరు ఇక్కడ మైనస్ ఉందని మర్చిపోతే 5, 0, 4, 1 ఓకేనా. సో మీకు ఏం చెప్పాను, మ్యాక్సిమం కేసెస్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5, 0, 4, 1లో హైయెస్ట్ నెంబర్ 5 కాబట్టి మ్యాక్సిమం 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ -5 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మైనస్ మీరు మర్చిపోతే ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి అండ్ ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి. సో మీకు సిమిలర్గా ఉన్న దాంట్లో ఏదైతే ఆన్సర్ అవుతుందో ఏమని చెప్పాను మీకు, ఏదైతే మ్యాక్సిమం ఎక్కువ ఉంటుందో అదే అవుతుంది. అండ్ 100కి 90% ఆఫ్ కేసెస్లో పాజిటివ్ మాత్రమే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి అండ్ ఈ రెండిట్లు కూడా సిమిలర్గా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ఏది హైయెస్ట్ నెంబరో అదే మ్యాక్సిమం సిమిలర్గా ఉన్న దాంట్లో ఏ హైయెస్ట్ ఉంటే అవే ఆన్సర్లు అవుతాయి అన్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4, 10 అండ్ 4, -10 అనేవి సిమిలర్గా ఉన్నాయి అంతేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏది హైయెస్ట్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. కాబట్టి ఈ రెండిట్లో మనకి మ్యాక్సిమం పాజిటివ్ టర్మ్ ఉన్నదే ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4, 10, 4, -10. సో మీకు మ్యాక్సిమం 100కి 80% ఆఫ్ కేసెస్లో పాజిటివ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. కాబట్టి 4, 10 మ్యాక్సిమం ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4, 10 ఆన్సర్ అయింది ఓకేనా. సో ఇవన్నీ బిట్స్ కూడా నేను ఎక్కడి నుంచో తెచ్చినవి ఏం కాదు, మీ యొక్క ప్రీవియస్ పేపర్స్ మీద అప్లై చేసి చెప్తున్నాను ఓకేనా. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి అమ్మా, మాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. సో మీరు ఇవి అబ్జర్వ్ చేస్తే ఒకసారి, సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఈ రెండే సిమిలర్గా ఉన్నాయి ఓకేనా. ఎందుకు సిమిలర్గా ఉన్నాయని చెప్తున్నా అంటే, సో మీరు ఇక్కడ చూసుకుంటే x³ కామన్, 9x², 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 9x² కామన్. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 21 ఉంటే ఇక్కడ 41 ఉంది. బట్ మనకి ఈ యొక్క 43x కామన్గా ఉంది ఓకేనా. సో కాబట్టి మనకి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో మీకు ఏమవుతుంది ఆన్సర్, మ్యాక్సిమం ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ అయ్యే ముందు మీకు పైదానికి కొంత రిలేషన్ ఉంటుందని చెప్పాను ఓకేనా. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క +267 అనేది ఈ రెండు కదండి మనకి సిమిలర్గా ఉన్నాయి. సో మనకి ఈ రెండు ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి ఓకే. సో మనకి మ్యాక్సిమం ఇదైనా ఆన్సర్ అవ్వాలి, ఇదైనా ఆన్సర్ అవ్వాలి. సో మీకు ఏం చెప్పాను, మీకు ఆ రెండింటిని కంపేర్ చేస్తూ పైన మిగతా రెండు ఆప్షన్స్లో దేనికో దానికి రిలేషన్ ఉంటే అదే మ్యాక్సిమం 100కి 90% ఆఫ్ ఛాన్సెస్లో ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. అదే ట్రిక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +267 అనేది, ఇక్కడ +267 ఉంది, ఇక్కడ +267 ఉంది, బట్ ఇక్కడ -267 ఉంది. సో కాబట్టి మనకి మ్యాక్సిమం ఆన్సర్ ఏదవుతుందండి, ఏదైతే సిమిలర్గా ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. కాబట్టి మనకి +267 ఆన్సర్ అవుతుంది. సో చాలామంది థింకింగ్ ఎలా ఉంటుందంటే, సో ఏదైతే ఆడ్ వన్గా ఉంటుందో అదే ఆన్సర్ అయిపోద్దని పెట్టేసుకుంటారు. బట్ మీ యొక్క తెలివి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న ట్రిక్స్ ఉపయోగించి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు ఓకేనా. సో ఇవి మరొకసారి చెప్తున్నా, ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మేము క్వాలిఫై అవ్వలేము అనే వాళ్ళకి ఈ యొక్క వీడియో అనమాట ఓకే. సో లైక్ అయితే చేయండి అండ్ ఇంకా మోర్ వీడియోస్ కనుక చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంతే ఓకే. థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే మనకి సిమిలర్గా ఉన్న దాంట్లోనే ఆన్సర్ అవుతుంది, ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అని చెప్పాము. సో ఆ విధంగానే మనకు ఉంటాయి అన్నమాట. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఈ యొక్క 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే సిమిలర్గా ఉంటుంది, ఏదైతే దగ్గరగా ఉంటుందో అందులోనే ఆన్సర్ ఉంటుంది అని చెప్పాను. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4047, 4048 ఓకే. సో ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనకి ఏదో ఒక ఆన్సర్ అనేది ఉంటుంది అనమాట. అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క 4 ఆప్షన్స్లో మనకి ఈ రెండు కూడా దగ్గరగా సిమిలర్గా ఉన్నాయి. సో కాబట్టి
ఈ యొక్క 2 ఆప్షన్స్లోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క 2 ఆప్షన్స్లో ఇది ఏదైతే క్యూ ఉందో ఇది పైదాన్తో రిలేషన్ ఉంది, బట్ పి అనేది ఇక్కడ ఎక్కడ కూడా రిలేషన్ లేదు. కాబట్టి మనకి మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఏమవుతుంది, సో సిమిలర్గా ఉంటూ పైదానికి ఏదైతే రిలేషన్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పాను. సో కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఈ వీడియోలో కొన్ని చీట్ కోడ్స్ అన్నవి చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకొన్ని చీట్ కోడ్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఈవెన్ మ్యాథ్స్ అనే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో వీలైతే బాటనీ, జువాలజీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.